ఏమైంది మిత్రమా? ఏదో శబ్దం వినిపిస్తోంది. అవును, నాకు ఇప్పుడే వినిపిస్తోంది. రాత్రి నుంచి వినిపిస్తోంది. నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా. మీరు బాగా నిద్రపోతూ ఉన్నారు. సరే ఏంటో చూసేద్దాం రండి. చూసొచ్చాక కూడా నిద్రపోవచ్చు. అవును, నువ్వు చెప్పింది సరైనది మోగలి. కాస్త సైలెంట్ గా ఉండు మోహిరా. రాత్రి పడుకోలేదన్నావు కదా, ఇప్పుడు పడుకో. నా పిల్లలు నన్ను వదిలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయా? ఎక్కడికి? ఎలా? వాళ్ళు వెళ్ళిపోయేంతగా మీరు వాళ్ళ మీద కోపగించుకున్నారా? లేదు, అటువంటిది ఏమీ జరగలేదు. వాళ్ళు నిద్రపోవడం కోసమని ఒక కథ చెప్పాను. రెయిన్బో కలర్ లో ఉండే క్రోకడైల్ గురించిన కథ అది విన్నప్పటి నుంచి వాళ్ళు కనబడడం లేదు. ఏంటి? రెయిన్బో కలర్డ్ క్రోకడైలా? అది ఒక కట్టు కథ. అటువంటిది ఉంటుందని నేనే కథ అల్లి చెప్పాను. అది నిజమని నమ్మి దాన్ని చూడడానికి వాళ్ళు వెళ్ళారు. నేనిప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే వదిలేండి, వాళ్ళని కనిపెట్టి ఇదంతా అబద్ధమని చెప్పేయండి. అలా చెప్పడం కుదరదు. పిల్లలకు ఒక కథ చెబితే అది వాళ్ళ మనసులో లోతుగా నాటుకుపోతుంది, చెరగని ముద్ర వేస్తుంది. అది అబద్ధమని చెబితే వాళ్ళు తట్టుకోలేరు. ఆ తర్వాత నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అది కథ మాత్రమేనని వాళ్ళతో చెప్పేయండి. కుదరకపోతే వదిలేయండి. వెళ్ళిన వాళ్ళకి రావడం తెలీదా ఏంటి? వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను. అయితే మీరు వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకోండి. నేను వాళ్ళని వెతకడానికి వెళ్దాం అనుకున్నా కూడా నా కన్నీరు నన్ను వెళ్ళనివ్వడం లేదు. నా కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నేనది చూడలేను. అలాగే, అయితే మీకు బదులుగా నేను వెళ్తాను. వెళ్ళి వాళ్ళని కలుస్తాను, సరేనా? నీకు మనస్సాక్షి ఉందా? అంత పెద్ద పెద్ద వేలు నా చెవులో పెట్టి నొక్కేస్తే నాకు నిద్ర ఎలా పడుతుంది? అంత పెద్దగా ఉన్నాయే ఏంటి? చూడ్డానికి చిన్నగానే కదా ఉన్నాయి. నేను నువ్వు పిలిచినా రాను. మా నాన్న చెప్పిన కథ విని ఆ క్రోకోడైల్ని చూడ్డానికి వచ్చాను. దాన్ని చూడకుండా నేను రాను. ఒరే చిన్నోడా, ఇటు చూడు. నన్ను చిన్నోడా అని పిలవద్దు. నా పేరు ట్రంపా. పేరు పెట్టి పిలిస్తే చాలు. హాయ్ ట్రంపా, ఎలా ఉన్నావు? నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. నా తోడబుట్టిన వాళ్ళందరూ మూర్ఖులు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారు. నేను లేకుండా ఆ రెయిన్బో క్రోకోడైల్ ని వాళ్ళు చూడలేరు. నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావా? నేనేమీ మాట్లాడను. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను అంతే. సరే సరే, దాన్ని పక్కన పెట్టు. మీ నాన్న నిన్ను వెతుకుతున్నారు. రా, వెళ్ళి కలుద్దాం. నిన్ను తీసుకొస్తానన్నాను. కుదరదు, నేను రాను. నేను వచ్చినా గానీ నా తోడబుట్టిన వాళ్ళు రారు. ఓ అలాగా, సరే. వాళ్ళెక్కడున్నారో అదే చెప్పు. హే, మనం ఎక్కడికి వెళ్తున్నా? మాట్లాడుకు, ఆలోచిస్తున్నాను కదా. రే అన్నయ్య, మనం తప్పిపోయావా? నాకు అలాగే అనిపిస్తుంది. మనమేమీ తప్పిపోలేదు. రెయిన్బో కలర్ క్రోకోడైల్ ని చూడడానికి వెళ్తున్నాం. మారు మాట్లాడకుండా అందరూ నాతో రండి. వాళ్ళున్నట్టుగా ఇక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించటం లేదు. నీతో పుట్టిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు. నాతో నువ్వు అబద్ధం చెప్పావు కదా? నేనేమీ అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. నువ్వు ధైర్యవంతుడువో కాదో తెలుసుకోవాలి కదా, అందుకే నిన్ను పరీక్షించాను. అప్పుడే కదా నీపై నాకు నమ్మకం కలిగేది. నీతో పాటు పుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా? లేదు లేదు, వాళ్ళందరిలో కల్లా నేనే చాలా తెలివైన వాణ్ణి. నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవా? ఏం చేయమంటారు, అలా జరిగిపోయింది. మోగ్లీ తప్పకుండా నా పిల్లల్ని తీసుకువస్తాడు. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. మోగ్లీ మీ పిల్లల్ని కాపాడతారని నాతో చెప్పాడు. అవును, రెయిన్బో క్రొకటైల్ గురించి మీ పిల్లలకి ఏదో కథ చెప్పారట. ఇంతకీ అది నిజమేనా? దాని గురించి అడగాలనుకున్నాం. ఆ కథ ఏమిటో మీకు తెలీదా? నేను చెబుతాను. కథ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. కథ మొదలు పెట్టాలంటే నేను ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాను. సరే, ఇప్పుడు నేను కథ మొదలు పెడతాను. ఓ, నువ్వు ఇంకా కథ మొదలు పెట్టలేదా? ఈలోపే నువ్వు ఎంత మాట్లాడావు. సరే, మొదలు పెట్టు. ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను. ఒకరోజు ఏం జరిగిందంటే, నాకు బాగా ఆకలిగా ఉంది, అంతేకాదు టైర్డ్ గాను ఉంది. నాకు చాలా ఆకలేస్తుంది, ఏమన్నా చేయండి. కొంచెం దూరం వెళ్తే తినడానికి ఏదైనా దొరుకుతుంది. ఇంతకు మించి నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళను. సరే, అయితే కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఈ అడవి చూడ్డానికే ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఏమన్నా భయంకరమైన జంతువులు ఉంటాయా? మనకంటే ఇక్కడ ధైర్యవంతులు ఎవరూ లేరు. మనమే చాలా ధైర్యవంతులం. ఒక క్రోకోడైల్ ఇటువంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండదు. ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. అవి వెళ్ళిపోతున్నాయి. ఈ అడవి లోపల వీళ్ళకి పనేంటి? ఇక్కడికెందుకు వచ్చారు చెప్పు.
వాళ్ళ నాన్న చెప్పిన మాట విని రెయిన్బో క్రోకడైల్ ని చూడటానికి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఏంటి రెయిన్బో కలర్ క్రోకడైల్ ని చూడ్డానికి వచ్చారా? వింటుంటే నవ్వు వస్తుంది. అలాంటిదేమీ లేదు తెలుసా? జోక్ వేస్తే పక్కనున్న వాళ్ళు నవ్వాలి కానీ వేసిన వాళ్ళే నవ్వకూడదు. నీ జోక్ ఏం బాగలేదు. సమయం వృధా చేయకుండా వాళ్ళని పట్టుకుందాం పద. మాస్టర్, మనకొక మంచి అవకాశం దొరికింది. మౌగ్లీ ఇంకా చిన్ని క్రోకడైల్స్ రెయిన్బో కలర్ క్రోకడైల్స్ ని చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. కానీ అది ఎలా ఉంటుందో అసలు వాళ్ళకి తెలియదు. అయితే ఏమంటావు ఇప్పుడు? మీరు ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ లాగా వేషం వేస్తే ఆ క్రోకడైల్స్ మిమ్మల్ని చూడ్డానికి వస్తాయి. మీ శత్రువు మౌగ్లీ కథని ముగించొచ్చు. అయితే నా మధ్యాహ్నపు విందు వాడేనా? సరిగ్గా చెప్పారు. మౌగ్లీ మీకోసమే వస్తున్నాడు. అవును, నేను వాణ్ణి ఇప్పుడే తినాలి. ఆ పథకాన్ని నేను వెంటనే అమలు పరుస్తాను. ఆ ఇంద్రధనుసు రంగు గల మొసలి ఎలా ఉంటుందో చెప్పు, అది చాలు. ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి చూసింది. అంతేకాదు స్టార్స్ ను కూడా చూసింది. ఆ తరువాత అసలు వాడు మాటలు కట్టిపెట్టడా? ఇతరులాంటి లెజెండ్స్ నోరు తెరిస్తే చాలు అస్సలు ఆపరు. ఈ కథలన్నీ పిల్లలకి చెప్తే కాస్త వాళ్ళకి తెలివితేటలు వస్తాయి. మీరు నాకు చెప్పండిలే, నాకు కాస్త తెలివి వస్తుంది. ఇక్కడ తీరుబడిగా కూర్చున్నలా చూసే బదులు మనకి పనికొచ్చే పనేదైనా చెయ్యి. ఇటువైపు నుంచే వాళ్ళు వెళ్ళి ఉండాలి. ఈ పాదముద్రలు క్రోకడైల్వి కాదు. నీకేం తెలీదు. నువ్వు శుద్ధ వేస్ట్ అనుకుంటాను. ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ అసలు ఎక్కడుంది? దాన్ని ఎప్పుడు చూస్తావు? హే, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మేము రెయిన్బో కలర్ క్రోకడైల్ ని చూడ్డానికి వచ్చాం. హో, మీరు అందుకే వచ్చారా? తను ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నాతో రండి. అమ్మయ్య, మనం దాన్ని చూడబోతున్నాం. చూడండి, ఎంతో అందమైన గ్రేట్ రెయిన్బో కలర్ క్రోకడైల్. మీరెప్పుడు చూసుండరు. నాకిత నచ్చలేదు. దీన్ని చూడడం కోసం మనం ఎంత దూరం వచ్చావు? నాకు అస్సలు నచ్చలేదు. నాకు ఆకలేస్తుంది. అరే, గట్టిగా మాట్లాడుకు, తను వింటే కోపడతాడు. మీరు మాట్లాడే మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి పిల్లలు. ఓ, తను తెలియక మాట్లాడాడు, క్షమించండి. సరే, మాకు మీ పవర్ గురించి చెప్పండి. నా శక్తి గురించి తెలుసుకుని మీరు కూడా బలశాలు అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా? అలా అయితే మీరు తిన్నగా నా నోటి లోపలికి వచ్చేయండి. ఏంటి మీరనేది? మీ నోట్లో నుంచి మేము నడుచుకుంటూ రావాలా? నా శక్తి తెలుసుకోవాలంటే మీరు ఆ పని చేయాలి. వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. ఎవరినో నమ్మి మోసపోతున్నారు. త్వరగా వెళ్దాం పదండి. ఇదొక ట్రాప్. అక్కడున్నది షేర్ ఖాన్. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇదంతా నీ ప్లానా? వాళ్ళని నేను కాపాడాలి. మర్యాదగా నన్ను కిందకి దించు. అలాగే. వద్దు వద్దు, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడేదో ప్రమాదం జరగబోతోంది. సరే, ఇప్పుడు నాకు నీ సాయం కావాలి. ఆ పులి దృష్టిని మళ్లించాలి. అప్పుడే నువ్వు నీ బ్రదర్స్ ని కాపాడగలవు. ఖచ్చితంగా. నాకిదంతా వెన్నతో పెట్టిన విద్య. మాస్టర్, మౌగ్లీ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు వీటిని ఇప్పుడే తినాలనుకుంటున్నారు? నాకు ఆకలి దంచేస్తోంది. వాడొచ్చే వరకు నేను ఆగలేను, అర్థం చేసుకో. ముందు వీటిని ఆరగించి తరువాత వాడు. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. తిరిగి వెళ్ళిపోదామా? వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ నేను అతని దగ్గర అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకునే వస్తాను. నేను నిన్ను ప్రశ్న అడగబోతున్నా. మొదటి ప్రశ్న, మీకెందుకు అంత పెద్ద మీసాలున్నాయి? ఎందుకంటే నాకు వయసు మీద పడింది, అందుకే. మీ స్క్రీన్ చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. క్రోకోడైల్ కి ఈ రకంగా ఉండదు కదా. ఇంద్రధనుసు రంగు గల మొసలి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. దీని ప్రత్యేకతే అది. మిగతా మొసళ్ళలాగా ఇది ఉండదు. నాతో రండి. ఇతనితో మాట్లాడే ముందు మనం వెళ్ళి భోంచేసి వచ్చేద్దాం. రండి రండి, త్వరగా రండి. నాకు కూడా ఆకలిగా ఉంది. మాస్టర్, నాకు ఇదేదో ట్రాప్ అనిపిస్తోంది. బాగా చేసావు. మా పిల్లలు వచ్చేసారు. రండి పిల్లలారా. నాన్న, మేము ఎన్నో అడ్వెంచర్ విషయాలు చూసాం. నాకు అవి అస్సలు నచ్చలేదు. కానీ మేము సురక్షితంగా రావడానికి కారణం ఇతనే. చాలా కష్టపడొచ్చాం. మౌగ్లీనే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. మీ నాన్న చెప్పింది కట్టుకదే, అదేం నిజం కాదు. ఏంటి? మరొకటి చెప్పనా? మీ నాన్నే ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్. ఏంటి, నిజమా? నాకు ముందే తెలుసు. నాన్న, నిజంగానే నువ్వేనా ఆ రెయిన్బో కలర్ క్రోకోడైల్వి? అవునా, అది చాలా పెద్ద కథ. దాన్ని నేను నీకు కొంచెం కొంచెంగా చెబుతాను. ఒకరోజు ఏమైందంటే, నేను నిద్రపోయేటప్పుడు. రండి మిత్రులారా, ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు.